హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నామండి. డ్రై ఫ్రూట్స్ని అయితే నెయ్యిలో వేయించి పక్కకు ఉంచుకోవాలి. అదే నెయ్యిలో కొద్దిగా తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలండి. రవ్వని శుభ్రం చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. అది కూడా నెయ్యిలో ఫ్రై చేయాలండి, కొంచెం కలర్ వచ్చే వరకు. దీనిలో చక్కెర, యాలకుల పొడి వేసి నెయ్యి కొంచెం కొద్దిగా పాలు పోసి లడ్డూలు అయితే కట్టాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి కాబట్టి ఇమ్యూనిటీ పవర్, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి. నెయ్యి వేసి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. కొంచెం ఫ్రై అయినాక అప్పుడు యాలకుల పొడి, కొబ్బరి ఫ్రై చేసింది నెయ్యిలో ఫ్రై చేసాం కదా, అది చక్కెర అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇదైతే ప్రసాదం లాగా అండి. మా వినాయకునికి ప్రసాదం లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాం. ఆయనకి ఇష్టం కదా లడ్డూలు, అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మాకు ఎలా నచ్చితే అలా చేసి పెడతాము. రోజు ఒకటి ఈవినింగ్లో చేస్తాము కాబట్టి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఫ్రై చేసిన కొబ్బరి తురుము నెయ్యిలో వేయించాం కదా, అది కూడా కలిపేసుకోవాలండి. చక్కెర ఇవన్నీ కలిపి గట్టిగా బలంతో చేయాలండి లడ్డూలు. ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు చక్కెర అవన్నీ వేసేసుకొని లడ్డూలు అయితే కట్టేసుకుందామండి. ఇది చల్లారినాక కూడా కట్టొచ్చండి, మరి వేడి మీద కట్టాలని ఏం లేదు. కొంచెం చల్లారినా కూడా లడ్డూలు అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఇందులోనే చక్కెర, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కిస్మిస్, కాజు, బాదం వేసేసుకొని కొద్దిగా పాలు వేసి లడ్డూలు చేసుకుందామండి. గట్టిగా ప్రెస్ చేసి లడ్డూలు అయితే ప్రిపేర్ చేయాలి. ఇలా అన్ని లడ్డూలను అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.